రాజు వెడ్స్ రాంబాయ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో వీళ్ళ తండ్రి వెంకన్న, తల్లి పుష్పనేమో అప్పుడప్పుడు కూతురికి అప్పుడప్పుడు భర్తకు ఎక్కడ సపోర్ట్ చేస్తుందో అన్న చాలా సహజంగా తీశారు. ఆ శ్రీరంగం కవిత అద్భుతంగా పలికించింది భావాల్ని. అయితే ఈ వెంకన్న తన కూతురు కడుపు తీయించిన తర్వాత ఇంకా ఆమె వేరే పెళ్ళికి ఒప్పుకున్నాక ఈ పిల్లాడు వెళ్ళేసి ఆ చేసుకోబోయే పిల్లాడిని బతిలాడతాడు. అన్న నీకు ఈ అమ్మాయి కాకుంటే వీళ్ళు పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాబట్టి ఈ అమ్మాయి కాకుంటే ఏ అమ్మాయి అయినా, కానీ నాకు మాత్రం ఈ అమ్మాయి అంటూ కంటే తడిపెట్టించే విధంగా బతిలాడుకుంటాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత కడుపు వచ్చిన పిల్లని మాకు కంటగట్టారా, మంచిది తీసుకొచ్చినావు అని చెప్పేసి అందరూ అనడము. అప్పుడు ఆ అబ్బాయి వెంకన్న పెట్టుకునే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా సహజంగా చూపిస్తే లాస్ట్కి సరే వాడితోటే పెళ్లి చేస్తానని చెప్పి ఒప్పుకొని ఆ కాలు కడుగున్న తర్వాత అందరూ ఫ్రెండ్స్ ఈగలేసి కాలుగడు మామ కాలుగడుగా అని అంటుంటే వెక్కిరింతకు లోనై రాత్రి బాగా తాగి ఏం చేద్దాం అని ఆలోచన చేసి అతను గవర్నమెంట్ కంపౌండర్ కాబట్టి ఎయిడ్స్ శాంపుల్స్ ఉంటే ఆ ఎయిడ్స్ శాంపుల్ తీసుకొచ్చి కూతురికి ఎక్కిస్తాడు ఆ ఇంజెక్షన్ని. అక్కడ మీ నాయన ఇప్పుడు ఇన్ని రోజుల కన్నా ప్రేమ ఇస్తున్నాడే నిన్ను, ఎక్కించుకో ఇంజెక్షన్ అని తల్లి చెప్పినప్పుడు అమాయకంగా ఇంజెక్షన్ చేయించుకుంటుంది. అప్పుడు చిన్నప్పుడు అమ్మాయి బిరుదుకు ఇంజెక్షన్ ఇస్తుంటే ఏడుస్తుంటే అన్నయించినటువంటి ఆ తండ్రి ఆ ప్రేమ షార్ట్స్ చూపిస్తూ ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేసే సీన్ చూపించడం. ఆ టైంలో అంటే ఆ టైంలో ఉధృతంగా ఎయిడ్స్ బాగా మూమెంట్ ఉన్న టైంలో సంబంధించినటువంటి ఇది చూపించారు. ఇప్పుడు దాకా ప్రేమాభిషేకం వచ్చిన తర్వాత క్యాన్సర్ మీద భయపడ్డారు చాలామంది. ఆ తర్వాత క్యాన్సర్కి కీమోథెరపీలు అన్నీ వచ్చాయి. వాళ్ళ క్యాన్సర్ అనేది ఒక న్యాయమయ్యే వాయిదాన్ని అందరికీ తెలిసిపోయింది. అట్లాగే ఎయిడ్స్ అనేది ఆ టైంలో ప్రబలంగా ఉంది. ఇప్పుడు ఇవాళ దానికి కూడా యాంటీ డ్రగ్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఆయుర్వేద మూలికలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు భయపడే అవకాశం లేదు. అప్పుడు భయపడే అవకాశం ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్లేస్కి సంబంధించిన ఒక ప్రాథమిక హాస్పిటల్లో కంపౌండర్ని, అతని జీవితాన్ని, ఆ ఊరు వాతావరణాన్ని ప్రస్ఫుటించే విధంగా లొకేషన్స్ని తీసుకొని చాలా సహజంగా ఒక డప్పు కొట్టే వ్యక్తి, అదే బ్యాండ్ వాయించే వ్యక్తికి ఒక అమ్మాయి ఇష్టపడితే ఏం జరుగుతుంది? ఆమె కూడా చాలా పేద అమ్మాయి, వీళ్ళు అతను కాకపోతే కంపౌండర్ కూతురు అయినా కానీ పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు కాదు, ఉన్నంతలో పరువు కోసం బతికేటువంటి వ్యక్తి. సో అతను ఆ అమ్మాయిని వద్దు అనుకున్నప్పుడు ఆ పెళ్లి సంబంధము క్యాన్సల్ చేయడానికి హీరో వెళ్ళి పడే పాటలో లాస్ట్కి పెళ్ళి అతనికే కుదిరించినా కూడా ఇంకా రగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డకు ఎయిడ్స్ ఎక్కిస్తే, ఆ ఎయిడ్స్ ఎక్కించిన ఆమెకు తల్లి కూడా దూరంగా ఉంటే కూడా ప్రియుడు దగ్గరికి వెళ్ళి నేను కలిసి ఉంటా, మనం నీవే విడుదలేరు రాంబాయ్ అని చెప్పి దగ్గరికి వెళ్ళేటువంటి సన్నివేశాలు ఆత్మీయంగా అనిపిస్తాయి. ఆ బాయిలో పడుతుందేమో అనుకుంటాం, బాయి పక్కకు చూపిస్తే మొత్తానికైతే వీళ్ళిద్దరు కౌగిలించుకొని ఆ తర్వాత వాళ్ళు 7 సంవత్సరాలు బతికారు. వాళ్ళకు పుట్టినటువంటి ఒక బిడ్డ కూడా చనిపోయింది, వాళ్ళతో పాటు తీసుకెళ్లారంటూ ఆ ఎండింగ్లో చెప్తూ ఏ గ్రేట్ లవ్ స్టోరీ అని చెప్పి ఈ క్యాప్షన్ వేసి ఇది నిజంగా యథార్థ కాదా జరిగింది పరువు హత్యల నేపథ్యంలో పేపర్ కటింగ్ చూపిస్తూ ఎండ్ చేసినటువంటి తీరు చాలా బాగుంది. ఆర్టిస్టులుగా ఇందులో హీరోగా యాక్ట్ చేసినటువంటి అబ్బాయి కానీ హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి కానీ వాళ్ళు 2 గంటల 15 నిమిషాల ఈ సినిమాకి మొత్తం అఖిల్ రాజ్, ఉద్దెమర్రి, తేజస్వీరావు, ముఖ్యంగా తేజస్వీరావు అయితే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె బాడీ లాంగ్వేజ్కి సరిగ్గా సరిపోయింది. ఆ తర్వాత చైతు జొన్నలగడ్డ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, మామూలుగా లేదు. అట్లాగే శివాజీరాజా చేసిన కొంతలో కూడా అనితా చౌదరి కానీ శివాజీరాజా కానీ తెలంగాణ మాండలికంలో ఒదిగిపోయి నటించారు. సో ఆ శివాజీరాజా డప్పు కొట్టి మానేస్తాడు, ఇతను అదే బ్యాండ్ ఇతను కొడుతూ ఉంటాడు, అతను కొట్టి మానేస్తాడు. సో ఇతనికి మధ్య వాగ్వాదంలో అయ్యో నా కొడుకు నా మీదకి వచ్చాడే అనేటువంటి బాధతో చచ్చిపోయిన తండ్రిగా శివాజీరాజా అద్భుతంగా. అట్లాగే అనితా చౌదరి కూడా చాలా బాగా చేసింది. తర్వాత బాడుకో గిడుకో అనే తిట్లు, దొంగ బాడుకో అంటూ రెగ్యులర్ తిట్లు చూపించారు. అట్లాగే ఈ హీరోయిన్ తండ్రి వెంకన్న వచ్చేసి దెంగే అని చెప్పేసి మాట అంటే ఆ పాట ఈ మధ్య మెంగే అని అంటున్నారు, కానీ అదే పదంతో అలాగే పెట్టారు. ఇందులో US 16+ సెన్సార్ వచ్చింది దానికి. అంతేగాని ఇక్కడ విజువల్గా చూపించడానికి ఎటువంటి స్క్రీన్ షోలు కానీ ఏం లేకపోయినా కానీ ఆ ఓల్డ్ వర్బల్ మోటు లాంగ్వేజ్ వాడినందుకు US 16+ వచ్చింది సినిమాకి. కానీ కథలో మెరుపులు ఏం లేకపోయినా రాజు వెడ్స్ రాంబాయ్ అనేది ఎంతోమందికి కనువిప్పు కలిగించేటువంటి కథ. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. పరువు హత్య నేపథ్యంలో అంటే ఆ అమ్మాయి హ్యాపీగా బతుకుతుంటే కూడా ఓర్వలేక ఇతనికి ఇస్తే ఆ అమ్మాయి దగ్గరకు అయినా వస్తుందేమో అని కూతురికే ఇంజెక్షన్ ఎక్కించినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగితే ఆ సంఘటన ఒక దృశ్య రూపంగా ఇచ్చి అద్భుతమైన మ్యూజిక్, సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్. ఈ సినిమాకి మెయిన్ ప్రాణము ఉద్దెమర్రి అఖిల్ రాజు, ఆ తర్వాత తేజస్వీరావులు కాగా నటినట్లుగా వాళ్ళు చైతూ జొన్నలగడ్డ వికలాంగ పాత్ర కాగా
ఇక సురేష్ బాబిలి మ్యూజిక్, అట్లాగే సాహిత్యం, పాటల సాహిత్యం రాసినటువంటి మిఠపల్లి సురేందర్ పాటలు రాశాడు. మొత్తం అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి పాటలు కూడా. సో ఆ సాంగ్స్ కానీ, ఈ మ్యూజిక్ కానీ, ఆ రికార్డింగ్ కానీ అన్నీ సరిపోయి సమపాలలో సరిపోయి శైలు కంపటి యొక్క డైరెక్షన్ కూడా సహకరించి మొదటి సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకునిలాగా అతను తీర్చిదిద్దిన తీరు రాజు వెడ్స్ రాంబాయిని ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దింది. యాక్చువల్లీ ప్రీవ్యూ షోకి 200 రూపీస్ టికెట్ పెట్టినా కూడా 200 రూపీస్ టికెట్ కూడా నిన్న ఆర్ట్లో 7:55 PM షోకి హౌస్ఫుల్ కావడం ఒక ఎటువంటి తెలిసిన ఆర్టిస్ట్, ఒక శివాజీ రాజా, అనితా చౌదరి చిన్న చిన్న ప్యాడింగ్ ఆర్టిస్టులే కాబట్టి వాళ్ళ ఆర్టిస్టులు, ఆ తర్వాత కవితా శ్రీరంగం పేరైతే ఎవరికి తెలియదు, అటువంటి ఆర్టిస్టులు ఉన్నటువంటి సినిమా. అంతే, ఇంకా మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. సో వాళ్ళతో చేసిన సినిమా కూడా ఇంత అద్భుతంగా ఓపెనింగ్స్ తెచ్చుకుందంటే ఆ సినిమా యొక్క పబ్లిసిటీ బాగుంది. ఈటీవీను ఏది చేసినా కూడా మొన్న రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్తో సూపర్ హిట్ కొట్టారు. లిటిల్ ఆర్ట్స్తో మళ్ళీ రాజు వెడ్స్ రాంబాయి మళ్ళొక హిట్ కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమా 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. కమర్షియల్ అంగులు అట్లాంటి ఏం లేకపోయినా మంచి పాటలతోటి ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి రాజు వెడ్స్ రాంబాయి ఒక పల్లెటూరు వాతావరణంలో నిజంగా మన ఇంటి ముంగట జరుగుతున్నటువంటి ఒక ప్రేమ కథను చూసినటువంటి ఒక అందమైన అనుభూతి మనకు కలిగే విధంగా తీసిన దర్శకుడు పనితనానికి శైలు కాంపటి మంచి దర్శకుడు అవుతాడు భవిష్యత్తులో అని చెప్పి ఆయన దీవిస్తూ, సో సురేష్ బాబిలి మ్యూజిక్ ఇలాగే ఇంకా కొనసాగి మంచి వినుల విందైనటువంటి మ్యూజిక్